వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మార్నింగ్ వీడియో పెట్టలేదు కదా దోస్తులు. మన సబ్స్క్రైబర్లు చాలా మంది కామెంట్ చేసిరు, ఏమైంది పెంటక్క ఈ రోజు మార్నింగ్ వీడియో రాలేదు, మొగడు వద్దు పీడే ముద్ద అనే సిరీస్ కంటిన్యూ చేయండి పెట్టాక, అది మాత్రం ఆపేయకండి అని మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేసిరు. ఓకే అండి, తప్పకుండా ఆపేయకుండా అదే సిరీస్ కంటిన్యూ చేస్తాము. ఈవినింగ్ సిరీస్ అనేది డిఫరెంట్ గా మారుతుంది దోస్తులు. ఇంకా మీకు ఏ సిరీస్ అయితే కావాలి అనిపిస్తే ఆ సిరీస్ ని సపోర్ట్ చేయరు. సరే దోస్తులు, మేము ఇంత కష్టపడుతున్నాం, కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 62 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగు, జాతర నాడన్న ఎవ్వరు హడావిడి ఆలకుంటే ఈయన చూడు ఇంతరన్న చింత లేకుండా తిరుగుతందుకు పోయిండు. ఏం చేయాలి, ఎప్పుడు పోయి ఇప్పుడు వస్తుండు. దా చికెను మటను ఇంట్లో సామాన్లు ఎప్పుడు తెస్తాడు, ఏం కథ, ఎప్పుడు వండి పెట్టాలి. ఏమైందే ఒక్కదానివి గిట్ల బయట నిలబడ్డావు? మరి ఇంట్లో ఉలాముండి ఏం చేయమంటావయ్యా చెప్పు. పండుగ నాడు అందరి ఇంట్లో చికెన్లు యాటలు మోసుకుంటుర్రు, మంచిగా కోడ్ల దావత్తు యాటల దావత్తు జోరుగా చేసుకుంటే మన ఇంట్లో చూడు చుట్టాలు అక్కడ ఇంకొకరు వస్తూనే ఉన్నారు. వద్దయ్యా, పైసలు లేనప్పుడు చుట్టాలకు ఎందుకు చెప్పేది, మనమే చేసుకుందాము, ఉన్నదాన్ని సర్దుకుందాము, మళ్ళీ ఏడు ఉంటే చేసుకుందాం తీ అందరికి చెప్పానంటే కాదు కాదు, ఈ ఏడు అందరికి చెప్పాలి, పోయినసారి చెప్పకపోతున్నాని ఇక మీ వాళ్ళందరికీ చెప్తుంది. ఇక మా వాళ్ళు మా అమ్మగారికి ఒకరికి చెప్తే ఇక వాళ్ళు వచ్చిర్రు వీళ్ళు వచ్చిర్రు, వస్తేనెవరు పోతేనెవరు, ఊతగానే ఉంటే ఏమనుకుంటారు చెప్పు. ఆగో పండుగ పిలిచి అయ్యో జాతరకు వస్తే మర్యాదలు గిట్లా చేస్తలేరు, అమ్మ ఇంత బొట్టు మందు పోస్తలేరు, ఇంత చికెన్ ఇస్తలేరు, బువ్వదేమంటలేరు అని ఫీల్ కారా చెప్పు. నువ్వు ఎందుకు రమ్మంటావు, ఇట్లా ఇజ్జత్ తీసుకునే శాతం ఎందుకు చేస్తావయ్యా, నాకు అర్థం కాదు. తాగనిక పోయినావా చెప్పు, ఎక్కడ పోయినావు, పొద్దుగల పోయినావు అంటే అగు ముఖం అంతా గుంజుకపోయింది, తాగొచ్చినట్టే కొడుతున్నావు కా. చల్ని ఆ గింత పొద్దుగల కూడా తాగుతారే, ఇక సాయంత్రం స్టార్ట్ అవుతుంది, జోరు ఉంటుంది అప్పుడు. కానీ కాదు, మీ అమ్మగారు వచ్చిర్రా, ఎవరెవరు వచ్చిరే చుట్టాలు? మా అన్న మా వదినే మా అమ్మ మా నాయన అందరు వచ్చిర్రయ్యా. ఇక మీ అక్క చెల్లెలు ఇట్లా ఇద్దరు వచ్చిర్రు, ఒక ఆమె ఉన్నది ఒక ఆమె ఇక మీ అన్నోళ్ళ ఇంటికి పోయినదో ఏం కథను, వాళ్ళకి ఏం పెట్టాలి చెప్పు. ఏంది మీ అన్నోళ్ళు వచ్చిర్రా? ఎప్పుడు వచ్చిర్రే? నేను బస్ స్టాప్ కాడనే కూర్చుంటే బండి మీద వచ్చిర్రా బస్కి వచ్చిర్రా? మొదలు మా అమ్మ నాయన సీతమ్మని తోలుకొని వచ్చిర్రు, తర్వాత బస్కు మళ్ళీ మా అన్న మా వదినే వాళ్ళ చెల్లెని తీసుకొని వచ్చిర్రు. ఇక మూటలు చాలా అయినాయి, బండి మీద నడవదు, ఇక మంచిగా అనిపించేది బస్కే పోదాం పరి, ఎట్లా ఫ్రీ బస్సే కదా, ఇక మా అన్నకు ఒక్కరికి కిరాయి పెట్టుకుంటాం అన్నట్టు బస్కే వచ్చిర్రయ్యా. నువ్వు ఎక్కడ మునిగినవో ఏమో ముచ్చట్లల్లా, అందుకే చూడలేదు పాటు. అరే అవ్వు అవ్వు, మా దోస్తు వాడు అప్పటికన్నాడు, బాబు మీ బొమ్మడిది ఎవరెవరో పోతుర్రా అంటే, మా బొమ్మడిది ఎందుకు అవుతాడు అని నేను దూరం కెంచి సక్క గుర్తుపట్టలేదే. కాదు, ఇద్దరు పోరలు ఉన్నారు, ఈ అన్నం బట్టి ఎవరే డ్రెస్సులు వేసుకొని వచ్చిర్రు, ఎవరా బుడ్డ పోరలు? ఓ అయ్యా, బుడ్డ పొరలు కాదు, మా వదినే మా వదినోళ్ళ చెల్లె ఇద్దరు కలిసి డ్రెస్సులు వేసుకొని వచ్చిర్రయ్యా, చిన్న పిల్లల తీరు. ఇక ఏమనాలి చెప్పు. మా వదినకి ఎన్నిసార్లు చెప్పినా ఎడికన్నా వస్తే చీర కట్టుకొని రా వదినే, డ్రెస్సుల మీద రాకు అని ఎన్నిసార్లు చెప్పినా అస్సలు నా మాట ఈయనది. అవు మళ్ళీ ఆ డ్రెస్ మీదనే వచ్చింది, ఏమనాలి చెప్పామను. చల్ని అవ్వ, మీ వాళ్ళు వస్తే ఒక బాధ ఉంటుంది, రాకుంటే ఒక బాధ ఉంటుంది. నేను అప్పటికి చెప్పిన మీ వాళ్ళకి ఎవరికి చెప్పకే, గిట్లనే ఇజ్జత్ తీస్తారు, నా ఇజ్జత్ తీయనీయకురే తల్లి ఊర్లా అని చెప్పిన. ఇక నువ్వు చెప్తే అయ్యో మా వాళ్ళు రాంది ఇట్లా, మా వాళ్ళు రాకుంటే పండుగ లెక్క ఉంటుందా, మీ వాళ్ళు అందరూ వస్తారు కానీ మా వాళ్ళు రావద్దని నా మీద కయ్య కంపలేక మొత్తుకుంటుంది. ఇప్పుడు చూసినావా ఈ అవ్వ, ఎప్పుడు ఇజ్జత్ తీసుకునే శాతాలు చేస్తారేంది మీ వాళ్ళు, పెద్ద నెత్తి నొప్పి తలగబడతాలతోని. చెప్పుతో ఒక బాధ చెప్పకుంటే ఒక బాధపాటు. ఓ అయ్యా అల్లుడు. ఆగో నిన్ను మా నాయన పిలుస్తుండు. మామ ఎప్పుడొచ్చిర్రే, బాగుర్రా? బాగున్నాం సేటు. ఓయమ్మో, మేము వచ్చి ఇట్లా 2-3 గంటలకు ఎక్కువ అవుతుంది. ఏదయ్యో మస్తు బిజీ ఉన్నట్టున్నావు. ఇక జాతర అంటే ఇక నీ దోస్తు కాలది, నీదే ఉన్నట్టు నీ జోరంతా. ఏది ఇంటి పట్టున ఇట్లా లేవు కదా, ఎక్కడ పోయినావు అయ్యా, ఎటు పోతే అక్కడనే పోతావు. చుట్టాలకు చెప్పిరు, మరి చుట్టాలు వస్తే మర్యాద ఇట్లా చేసేది ఏమి లేదా? వంట వేయలే, ఇంకా పొయ్యే ముట్టియలేదు, ఇంత చికెన్ మటన్ తెచ్చి పెడితే వండి పెడతాం కదా అయ్యా మేమే. ఆ తెస్తా మామ. అవ్వ ఇంకెప్పుడు తాగుడు పీకుడు గిదే ఉండాలి, ఏం మర్యాదలు చేస్తలేరని మెల్లగా శుద్ధ పూసలకి ఎట్లా మాట్లాడుతుంది చూడు. అవ్వ వీళ్ళు వస్తే ఖర్చు ఇంకా ఖర్చు మస్తు ఖర్చు అవుతుంది. అదే వాళ్ళ ఇంటికి పోతే ఇంత బొట్టు ఇట్లా పోయారు, ఇప్పుడు చూసినాం ఆ బాటిల మీద బాటిల్ దింపుతా అని అంటారు. ఓ బావా, నోట్ల ఏమో గులుగుతున్నావు, మా నాయన మీద సగం వినిపిస్తలేదు, మాట్లాడితేదో గట్టిగా మాట్లాడు, ఏ బుద్ధి అయితే తే లేకుంటే రేకు, ఎందుకు అట్లా ఏమేమో గులుగుతున్నావు, గులుగుల మారవుని. అరే నేనేమన్నానే, తెస్తా అని అంటున్నా. అవు మామ, చికెన్ ఎన్ని కిలోలు పట్టుకరానే? అరే ఏందయ్యా, మటన్ తీసుకురావా, చికెన్ ఎన్ని కిలోలు పట్టుకురానని చికెన్ ఒకదాని పేరే చెప్తున్నావు. అంటే మటన్ పిరముందని తేవద్దు అనుకుంటావా? అట్లా నడవది. చుట్టాలని పిలిచినప్పుడు అన్నిందాలా నచ్చినట్టు తిండి తినిపించి పంపించాలి, తాగిపించి పంపించాలి, గట్లా నడవదు. కానీ ఇక మటను 5 కిలోలు తీసుకురా, చికెను 10 కిలోలు తీసుకురా, మస్తు అవుతుంది.
ఈ మూసలోని మొక్కుల్లాతరు ఈ ఇంటికి పోతే ఇంత కౌసు కూర తెచ్చి వండి పెట్టిన రోజే లేదు. ఈడు మా ఇంటికి వచ్చి చూడు మటన్ కావాలి చికెన్ కావాలి అది ఇట్లా ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తుండు. ఆ 5 కిలోలు ఇవి 10 కిలోలు కావాలి అని అంటుంది. అవ్వ అయినా ఈయనేంది అడిగేది, ఈడు చెప్పిన విధంగా నేనేంది తెచ్చేది, నాకు నచ్చిన విధంగా నేనే తీసుకొస్తా. తింటారేమో ఉంటుంటారేమో పోతారేమో. ఓ బావా మా నాయన పెద్ద పోకడ పోతాడు గాని వద్దు వద్దు. ఇక మాటను మా నాయన చెప్పినట్టు 5 కిలోలు తీసుకురా గాని చికెన్ ఒక 3 కిలోలు అయితే మస్తు మస్తు అవుతుంది అయ్యా. అయినా మీ అక్క చెల్లెలు మన ఇంటికాడ తింటారో మీ వదిన వాళ్ళు ఇంటికాడ తింటారో. ఇక ఆడ ఒక పూట ఈడొక పూట తిన్నా మస్తు మస్తు అవుతుంది అయ్యా. మీ వాళ్ళకు మా వాళ్ళకు చాలు చాలు గంత మట్టుకు తీసుకురా ఓ నాయన. గంత పొడుగు లిస్ట్ చెప్పకే నాయన. ఇక ఆడికే భయపడి ఈయన్నే అనుకుంటాడు. ఇక లేచిపోను ఓడు. అంతే అంటవా బిడ్డ? సరే సరే తీపో అల్లుడు, నా బిడ్డ చెప్పినట్టేదే పో. అబ్బో తండ్రి బిడ్డలు జోరుగా మాట్లాడుతారు కదా, వాళ్ళ మాట నేను ఎందుకు తింటా, నా ఇల్లు నా జాతర నా లెక్క. ఇక నా ఇంట్లో పండుగ అయినప్పుడు నాకు నచ్చిన విధంగా నేను చేసి పెట్టాలి కానీ వీళ్ళ మాట నేను ఎందుకు తింటా. అబ్బో బిడ్డ ఒక తీరు చెప్తుంది, తండ్రి ఒక తీరు చెప్తాడు. అవ్వ అందరు చెప్పుడుగానే ఉన్నారు కానీ చేసి ఇక అయ్యా ఒక రూపాయి వాటు 10 రూపాయలు ఖర్చు పెడుతున్నావు కదా అని అనేటోళ్ళు లేకపాయే. నీ అవ్వ నా అల్లునికి ఖర్చు ఇంకా ఖర్చు వస్తుంది ఇక అయ్యా 10 రూపాయలు అని ఎన్నడు అనడు అని ముఖానికి. ఇప్పుడు చూడు మర్యాదలు చేస్తలేరేంది, చుట్టాలని ఎందుకు పిలిచిర్రు, అదే ఇదే తాగుడు పీకుడు జోరుగా ఉండాలని ఎట్లా మాట్లాడుతుంది చూడు ఇడు. అదే ఈయన ఇంటికాడ ఏదైనా దావత్ అయితే ఏనన్నా దాచుకుంటాడు, మళ్ళీ తెల్లారు లేచి వస్తాడు చుట్టాలు ఇక్కడక్కడ పోంగా. ఇక గసంటి దొంగ పనులు లంగ పనులు నాకు రావురా నాయన. ఇక నీ బిడ్డతో ఒక బాధ ఉంటుంది, వద్దే తల్లి నీ అమ్మగారికి చెప్పకు, మా వాళ్ళకి మా అక్క చెల్లెలకి చెప్తే ఇంత బుక్కడి తినిపోతారు, ఖర్చు తక్కువ అవుతుంది అంటే. అయ్యో మీ ఆడపిల్లలు వస్తే మా అమ్మగారు రాకుంటే నా పానం ఎట్లా అనిపిస్తుంది అని ఈ అమ్మగారు పిలిపించింది, పెద్ద టెండర్ వేయించింది. ఏం చేయాలప్పా ఇప్పుడు, తెస్తే ఒక బాధ ఉన్నది తేకుంటే ఒక బాధ ఉన్నది. అవు బిడ్డ ఏమైంది, అల్లుడు గప్పట్ల ఎంత అంటే ఎంత ఖర్చు పెట్టేది. అసలు ఒక్క రూపాయి గురించి ఇట్లా ఆలోచించకపోయేది. ఇప్పుడు ఏంద్రా పాటికి పసాలు ఆలోచించి ఏం కడుగు చేస్తుండు, ఏమైనా ఖర్చు పెట్టాలంటే. ఎందుకు బిడ్డ ఏమైంది, ఏమైనా తేడా కనిపించిందారా అంటే మేము వచ్చింది నచ్చలేదారా బిడ్డ మీకు, పోమా చెప్పు. గట్ల కాదు నాయన, ఏమనంటే కష్టం కానీ ఇక మా అత్తనే కొడుకుకు అన్ని నిందాలు చెప్పి ఎక్కిచ్చి చెప్పి నేర్పుతుంది నాయన. ఇక వద్దు కొడుకు వాళ్ళ అత్తగారు వస్తే మస్తు పైసలు ఖర్చు అయితే వద్దు చెప్పకని జాతరకు మొత్తమే చెప్పొద్దు అన్నాడు నాయన. ఏదో నేను కాళ్ళీలు మొక్కి బట్టలు ఆడిన అందరు వచ్చి మా అమ్మగారు రాకుంటే నాకు బాధ అనిపించదా బావా అని అంటే అప్పుడు ఫోన్ చేసి నీకు అన్నకు ఫోన్ చేసి చెప్పిండు నాయన. నీ అవ్వ మా అత్త చాలా కథలు పడుతున్నది, పైస పోతే పానం పోతుంది, ఇద్దరిద్దరి నాయన పైస ముచ్చోళ్ళు. ఇక అందుకే అట్లా మాట్లాడుతుండు. ఇక అప్పట్లో బాగా ఖర్చు పెడుతుండే కదా, 7 గంటలకు వస్తుండే మస్తు పైసలు ఖర్చు పెడుతుండే రూపాయలు లెక్క పెట్టకుండా. ఇక గట్ల చేస్తుండు, ఎట్లయితే సెట్ అవుతుంది నా కొడుకు, అత్తగారికి బాగా పెడుతుండు అన్నట్టు ఈ ప్లాన్ వేసింది నాయన. అమ్మో భలే తెలివి కల్లదురా మీ అత్త. మన ఇంటికి వచ్చినప్పుడు తిండి తాగుడు ఇక ఒక్కరోజు కౌసు కూర తేలేదు ఎన్నడో. ఎల్లా శుక్రవారం పూట అని అమ్మ తినదని తేలేదు కదా మనము. ఓ ఎల్ల ముఖం అంతా మార్చుకొని కడుచుకుంటా తిన్నది బిడ్డ బీరకాయ పప్పు చేస్తే. ఆ ఎప్పుడు మనము మీ అత్త వచ్చినప్పుడల్లా తాగుడు ఇంత బొట్టు పోసేది, చికెను మటను తీసుకొచ్చేది, నేను మంచిగా వండిపిచ్చి నిమ్మలంగా తినిపించి తాపిచ్చి పంపిస్తే ఇంకా ఒక్కనాడు పెట్టినందుకు ఓయమ్మ మస్తు అలిగింది బిడ్డ, ముఖమంతా గింతలా పెట్టుకొని వచ్చింది మళ్ళీ మీ ఇంటికి. ఈ అవ్వ అంటే మన ఇంటికాడ మర్యాదలు చేయమారా, అందుకే గిట్లా చేస్తుర్రా ఇది సూటిపోటిగా చెప్పు. పోనీ నాయన, తిన్నోళ్ళకే తెలియాల పాటు తిన్నోళ్ళకే విశ్వాసం ఉండాలి. వీళ్ళకు గట్లనే ఉంటది నాయన. మనము ఒకటి తినాలి కానీ మనది ఒడవద్దు మనది పెట్టొద్దు అన్నట్టే ఉంటది. వీళ్ళ గుణాలు అందరికీ అంతేనే. అమ్మో బలున్నారమ్మా, గట్లుంటే సంసారం బాగానే మీదికి వస్తుంది పాటు. అబ్బా నడుములు టింగుమంటున్నాయి. గంట సేపటికి ఎక్కువైతుంది నిలబడి. ఈ మధ్య పొయ్యి కాడ నిలబడి వేస్తే కాలు చేతులన్నీ గుంజుక పాడైతున్నాయి. ఇక నా బిడ్డ పానానికి పెడితే అయ్యో మా అమ్మ వచ్చి ఇట్లా నా పానం మీదనే పెట్టింది పనంతా, మా అమ్మగారు వచ్చి అదో ఇదో పని ఆసరైతారు అని అనుకుంటే అని గట్లా బాధపడుతుంది. ఏం చేయాలి ఇక నా అల్లుడు చికెను మటను ఏదో తెచ్చి పెట్టినట్టుండు. ఇక అవన్నీ ఉండాలంటే ఇంకా 2 గంటలు పడుతుంది. బాగా బువ్వ వండాలన్నాయి, చికెన్ మటన్ పొయ్యి మీద వేయాలన్నాయి. అయ్యో దేవుడా, ఎట్లా గప్పటిదాకా ఓపిక పడతానంటవా నేను. నా కోడలు ఏం చేస్తుందో, ఊరందరి చుట్టాల కంటే మూదాలే వచ్చింది. ఇక ఏం పని చేస్తలేదు పాట చేస్తలేదు, ఏం చేస్తుందో ఒక పారి చూద్దాము. ఈ అమ్మ కూరలన్నా బువ్వనన్నా ఉంటే తెర పని తీరుతుంది కదా. అవును బాబా, జాతర జోరైతుందంట, ఒకసారి పోయి చూసొద్దాం రారాదు, మస్తు టైం పాస్ అవుతుంది. దీని శీఘ్ర బ్రహ్మకాన చెప్పు, దాని నవ్వులు చూడు, దాని పక్కపక్కలు చూడు, దాని ఇగిలిచ్చుడు చూడు. ఈ అవ్వ అమ్మగారింటికి వచ్చి దర్జాగా రెస్ట్ తీసుకున్నట్టు ఎట్లా కూర్చుంది చూడు. పోళ్ళకిన వారయ్యా
ఆడపిల్లల ఇంటికి వచ్చి ఆపకుండా యాష్ట రాకుండా పని చేస్తారు కానీ ఇదేంది అమ్మగారింటి కంటే ఎక్కువ దర్జాగా కూర్చుంది నిమ్మలంగా ఉన్నది చూడు, దానికి అక్కర్లేదు పీకర్లేదు. మరి ఆడపిల్ల వండి పెడితే తింటానికే వచ్చిందా ఏది? ఆ మా ఓడైతే ఇంత సిగ్గులేదానికి ఆడన్న చెప్పడా పెండ్లం పక్కన కూర్చొని పెండ్లం నవ్వుతుంటే ఆడ ఇట్లా నవ్వుతుండు. మరి మా చెల్లెళ్ళు ఇంటికి వచ్చినావు అదో ఇదో పని చేయపోవే, మా చెల్లె ఒకతని ఎంత ఘనమని చేస్తుంది అని చెప్తలేడు కానీ పెండ్లం పక్కన కూర్చొని సోది పెడుతుండు. అదేంటి మా అమ్మ గత తొంగబడి చూస్తుంది. కోడలు కొడుకు ఏమేం చేస్తారు ఏమేం మాట్లాడుకుంటారు అని వింటుందా ఏంటి సాటుందా? అమ్మా ఆ చెప్పు బిడ్డ, ఏమైంది? వంట గిట నేనే చేస్తా బిడ్డ, ఇక పెంక కాడ గిట నేనే కూర్చుంటాను వస్తుంది. ఏమైంది గాడ తొంగబడి చూస్తున్నావు? ఎవరిని చూస్తున్నావు? ఇంకోవన్నమ్మా మీ వదినను అందాల రాశిని చూస్తున్నా. ఎందుకే ఏమైంది? ఏమైతుంది బిడ్డ? అమ్మగారింటికి వచ్చిందా ఆడపిల్లల ఇంటికి వచ్చిందా చెప్పు. కాదురా నువ్వన్న చెప్పవా వదినేక పని చేయి ఈ పని చేయని ఒక్క పని చెప్పవు. సరే చెప్పకుండా చేస్తుందేమో అనుకుంటే అట్లా కాదాయే. మీ అవ్వ మనోనికైతే మీ అన్నదానికైతే ఇంత సిగ్గులేసేయడం లేదు. అగో మా చెల్లెళ్ళింటికి పండుగకు వచ్చిన ముట్ట ఉలాం ఉంటే ఎట్లనే పనంతా చుట్టాలు వస్తారు ఎవరు చేసి పెడతారు, మా చెల్లెకి ఒకదాని చేత కదని చెప్పాలి కదా. నీ అవ్వగో పెళ్ళం పక్కన కూర్చొని ఆడదాని లెక్క ముచ్చట్లు పెడుతుండు. ఇక మరదలు నవ్వుతుంటే ఇక పెళ్ళం నవ్వుతుంటే ఈడు ముచ్చటింటా ఉండు, ఏం చేయాలి చెప్పు. అందుకే ఏం చేస్తుర్రా ఏమో అని తొంగి చూసినరా ముత్తగానే ఉన్నది. వచ్చి ఇక బగార బువ్వు వండి ఇంత కూర పొయ్యి మీద వేస్తే పని తబ్బున తీరుతుంది కదరా. ఆగో నా నడుములని గుంజి పాడైతుంది. మా అత్తమ్మ మాడివిలు ఇద్దరు ఏమంటే చేస్తుర్రా అని వంట రూమ్ లో కడుగు పెట్టిన పాప అనబోలేదురా వచ్చినప్పటి సంది. యావా పుణ్యానికి తిండి తినడానికి వచ్చినట్టున్నారు సంతి. ఇక నాకు చూడబోతే ఎవరి కోసమో బాగా ప్లాన్ వేసుకునే వచ్చినట్టుందిరా. జాతరలకు పోదామా బావా అని ఇక మీ అన్నని అడుగుతుంది. అదేంటి జాతరలా ఇప్పుడేముంటది, అందరు పొద్దుకంగా పోతారు, జర్ర చల్లబడ్డాక పోతుంటారు, ఇక చీకట్ల దాకా ఆయనే ఉండి మెల్లమెల్లగా వస్తుంటారు. ఇప్పుడే పోదామని ఎందుకు అంటుందే? ఏమో బిడ్డ ఎవరికెరక ఎవడు రమ్మన్నాడో ఎవరిని చూద్దామని పోతుందో ఇక నాకు మొన్ననే అర్థమైంది. ఇదేంటి ఎన్నడు రాంది గీయాలని వస్తానంటుందంటే ఏదో కథనే నడుస్తున్నట్టుంది, ఏదో పని మీదనే వస్తుంది అని అనుకున్నా. ఇంకా అదే సంగతి కావచ్చు బిడ్డ, ఏమన్నా చేసుకొని పా. నీ అవ్వ అటు కాకుండా 4-5 రోజులు ఉంటదంట. సరే ఉంటే ఉంటదేమో ఆడపిల్ల చేతి కింద పని చేసి అయ్యో మంచిగా అందరం కలిసి చేసుకున్నాం అందరం కలిసి తిందాము ఉందాము అని అంటే నిమ్మలా అనిపిస్తుంది. కానీ మొత్తం పనంతా మన పానానికి పెట్టి కరెక్ట్ తిని పండుకుంటే ఎట్లా అనిపిస్తుంది బిడ్డ? ఏ సుట్టమైన గట్టి వచ్చి ఉంటే నిమ్మలం అనిపించదు. అవ జరుండు ఏదో ఒకటి చెప్పి దాన్ని ఇంటికి పంపినా చూడు. అది బాగా కథలు పడుతుంది, తక్కువ అంచనేస్తుంది నా గురించి. పోని దిగే అమ్మ నీకు నడుములు గుంజుతున్నాయి అంటున్నావు కదా, పోవే పోయి కూర్చోపో నేనే చేస్తా. ఎంతసేపు అమ్మ దబా దబా చేస్తా. నేను అప్పుడే చెప్పిన అమ్మ చికెను మటను బగార పువ్వ నేను ఒక గంట 2 గంటలలో వండేస్తామ్మా. నువ్వు పిల్లలకు తానాలు గీనాలు బట్టలు ఏమైనా ఉంటుందో చూసుకోపో అని చెప్పిన. ఏమొద్దు బిడ్డ ఎప్పుడు చేస్తూనే ఉంటావు, నువ్వు ఇప్పుడు ఇట్లా చేస్తావా, మేము వచ్చింది ఎందుకు రాని పని తప్పిస్తాందుకే కదా అని అంటివి. ఇప్పుడేమో నడుములు గుంజుతున్నాయి అని అంటున్నావు. జరుగమ్మా అగో అవి మాడిపోగలని జరుగు నేను చేసుకుంటా పో. సంధ్య అబ్బో అత్తమ్మ నువ్వు ఈడనే ఉన్నరా, నేను బయట సంధ్య సంధ్య అని పిలుస్తున్నా. అత్తమ్మ లోపల ఏం చేస్తున్నావు అత్తమ్మ? చెక్క భజన చేస్తున్నా. అబ్బా ఈమెతోని మాట్లాడుకుంటేనే నిమ్మలంగా ఉంటది, మాట్లాడితే చూడు సంధ్య ఎట్లా మాట్లాడుతుందో. ఏం చేస్తామంటే ఏదో ఒక పని చెప్పొచ్చు కదా, చెక్క భజన చేస్తున్నా అని అంటుంది. అందుకే ఏమోతో చక్కగా మాట్లాడబుద్దే కాదు. అగో మాట్లాడుకుంటేనేమో మాట్లాడతలేదు అని పెళ్ళవన్నీ అన్నతో చెప్తుంది, మాట్లాడితేనేమో ఇట్లా సూడిపోడి మాటలు అంటది. ఏం చేయాలి? మీ అమ్మతోని పెద్ద నెత్తి నొప్పి ఉంది సంధ్య నాకు. సరే ఏమన్నా చేసుకోరు కానీ ఇక నేను మీ అన్న మా చెల్లె కలిసి జాతర కాడికి పోయేస్తాం సంధ్య. ఇక మళ్ళీ పొద్దుకంగా అందరం కలిసిపోతాం కదా, ఇక అప్పుడు మళ్ళీ పోదాంలే సీతమ్మని తీసుకొని. సీతమ్మ వండుకున్నది దానికి ఎక్కడ టైం పాస్ అయితే లేదు, జాతర కాడికి ఇట్లా పోయి గిట్ల వస్తాం సరేనా? వదినే జాతర కాడికి ఇప్పుడు ఓరొదిని ఎవరైనా ఫుల్ ఎండ కొడుతుంది, ఎండ పూట ఎవరు ఓరు అయినా జాతరలు ఏమమ్మరు. ఇక దేవుని దగ్గర ఇట్లా చాలా మంది ఉండరు. ఇక పొద్దుకంగా అందరం కలిసి పోదాము, అందరం కలిసి వద్దాం తీ వదినే. ఇప్పుడు ఎందుకు మళ్ళా కాలు గుంజుతాయి, చాలా దూరం ఉన్నది వదినే. అరే ఇప్పుడు పోయేస్తాము అప్పుడు ఇట్లా అందరం కలిసి పోదాం తీ సంధ్య, ఎక్కడ టైం పాస్ అయితే లేదు. ఏం చేయమంటావు చెప్పు. ఇక మీ అన్నకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడంటే ఆయన కార్ తీసుకొని వస్తాడు, కార్లో పోయి కార్లోనే వస్తాం తీ. నడిగి ఏముండదు సంధ్య, నడిచేది ఏం ఉండదు. అరే పోని తీయరాదు బిడ్డ, ఆమెకి ఏం పని లేదా ఉత్తగా ఊలామే ఉన్నది కదా టైం పాస్ అవుతుంది అని పోతా అంటుందేమో. పోని తీయరాదు, నీదేమైనా ఖర్చు అవుతుందా చెప్పు. పోతన్నప్పుడు పోవదినే పోయిరా పోరి డబ్బున రది, లేకుంటే ఇవి ఉంటే అక్కడనే ఉండి మళ్ళీ మాపటికి మేమే వస్తాము తోలుకొని వస్తాము అని చెప్పరాదు బిడ్డ. ఏమైనా పోతుందా నీది? సరే వదినే పోయిరా పోరి మరి డబ్బును రది, సీతమ్మ లేస్తే ఏడుస్తుంది. సరే సంధ్య. అబ్బా శంకిని మొక్కండి, నేను చెప్పే టైంకు గీడనే ఉండాలా. ఉండొద్దు అని దేవుని మొక్కుకున్న టైంకి ఈడనే ఉంది.
ఇక మళ్ళీ చెప్పకుంటే సాటంగా తీసుకుపోయి చెప్పిందమ్మా ఆడవిళ్ళకు అని అట్లా ఫీల్ అవుతుంది. ఈ ఊరందరికి ఇప్పుడు చుట్టాలు వచ్చిన వాళ్ళందరికీ సాటిస్తుంది. ఎందుకు వచ్చిన బాధ ఈ అవ్వ ఇది ఏమైనా నా ఉసిరే పోసుకుంటది, నన్నే తిట్టి పాడు చేస్తుంది. ఇంకొనన్న చెప్పినట్టు అయింది పా, చెప్పకుండా చేయకుండా పోయి మా వస్తే అయిపోతుండే. దీని కుళ్ళంతా ఆడపిల్లలు ఇంటికి వచ్చి ఏం పని చేస్తారో నిమ్మలంగా దర్జాగా కూర్చుందని దీని కుళ్ళు నాకు ఎరకలేదా. అయినా మా ఆడపిల్ల ఏం ఫీల్ కాదు, ఆమంతలామనే చిట్కలు చేసుకుంటదామో పని గమ పని ఎంత పాటు. అయినా మా ఇంటికి వస్తే బిడ్డతో చేపిస్తుందా పని అంతా నా మెడకి పెడుతుంది కదా. అందుకే చెయ్యని తల్లి పిల్లలు కలిసి చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇక బాధ ఏందో. బాబాయ్ సప్పుడు సరిలేదేందక్క. ఆగో పండుకున్నాడే, అలా చెల్లెళ్ళ ఇంటికి రాగానే ఇక సొంపుగా నిద్ర పట్టినట్టుంది. తండ్రి బిడ్డలు మంచం మీద జోరుగా వండుకున్నారు చూడు. అవును కదక్క, లేపు లేపు జాతర కాడికి పోదామని ఇప్పుడే అన్నాడు. మళ్ళా గింతెల్లమే వండుకున్నాడేంది, మనం ఇట్లా బయటకు పోయి వచ్చినామో లేదా ఇంకా అప్పుడే వండుకున్నాడు. యావ డబ్బున నిద్ర పడుతుంది బావకు ఎప్పుడు చూసినా. లేపు లేపక్క మళ్ళా ఇక చీకట్ల పోవాలంటే అప్పుడు ఏం చూసినట్టు అనిపించదు. ఇప్పుడు పోతే జర టైం పాస్ అన్న అవుతుంది. లేపక్క బావను పోదాం. బావ ఎందుకు లేసేట మరి, బావ వండుకున్నాడు కదా, లేస్తే డిస్టర్బ్ చేసినట్టు ఉంటది. ఎందుకు మళ్ళా పండుకున్నోని లేపినట్టు అవుతుంది. వద్దు వద్దులే, ఇక ఆయన వచ్చి ఏం చేసేది ఉంటదమ్మా. అయినా మనం పోయి మనం వద్దాంపా, డబ్బున పోయి డబ్బున వద్దాము. మళ్ళీ సీతమ్మ లేచిందనుకో ఇక డాడీ మమ్మీ అని ఏడుస్తుంది. ఒకరు కాకుంటే ఒకరు నా ఏం ఏడవదు శ్వేత. నడు నడు పాప, బావ నువ్వు బావలు ఇవ్వక ముందుకే మన ఇద్దరం పోయి డబ్బును వద్దాం. అమ్మో అక్క, లేచినాక మళ్ళా నా ఇంట వస్తానన్నారు, నేను తీసుకుపోతాను చెప్పినాక మళ్ళీ మీ ఇద్దరు ఎందుకు పోయినారు అని తిట్టగలక్క. బావ మంచిగా ఉంటే మంచోడు, లేకుంటే కోపం వస్తే అమ్మో విశ్వరూపం చూపిస్తాడు తల్లి. నేను ఒకసారి చూసినా. వద్దక్క బావని లేపు, అందరం కలిసి పోదాం. అరే పిచ్చిదానా ఏమనడే, ఏం భయమే, మా ఆడవిల్లూరులో నాకేమైనా కొత్తనా. నడువు నడువి, ఇట్లా మా ఇద్దరం పోతేనే మగపోరలు లేకుంటేనే టైం పాస్ అవుతుంది. ఇక ఎవరినన్నా చూడొచ్చు, ఎవరితోనన్నా మాట్లాడొచ్చు. ఇక చుట్టాలు పక్కాలు దోస్తులు ఎవరు కలిసినా గంటలు గంటలు మాట్లాడొచ్చు. అదే ఈ మొగోళ్ళని ఎంట పెట్టుకొని పోతే అబ్బా ఎవరితో కలిసినప్పుడల్లా నిమిషం మాట్లాడనియరు, నిమిషం ఆగనియరు. ఇక నడువు నడువు అని తొందర పెడుతూనే ఉంటారు. నడువు సీత, మా ఇద్దరం కలిసి పోదాము, డబ్బు నడువే. సరే సరే, గా ఐడియా కూడా బాగానే ఉంది. సరే అక్క నడు. అమ్మయ్య, మా శ్వేత బాగానే ఒప్పుకుంది. అబ్బా టైంకి వండుకుండు మా బావ. ఆయన వండుకున్నది నిమ్మలమైంది. లేకుంటే ఆయన మా ఇంటి వస్తే అస్సలు టైం పాస్ కాకపోతుండే, అసలు ఎవరితోని మాట్లాడలేకపోతుండే. నడువులు డబ్బుల నడువురి పోదాము అని తలుగుతుండే. ఇప్పుడు నిమ్మలమైంది. అయ్యా దేవుడా, అబ్బా నీ జాతర దగ్గరికి వస్తున్న దేవుడా, చిన్న నా కంట్ల పడేటట్టు చెయ్యి. ఇంకా ఆయన కోసం ఇంత దూరం వచ్చినా ఇక ఆయనను ఒక్కసారన్నా చూసే అదృష్టం ఈ నాయన. అదేంటి ఈ బద్మాషివి అక్క చెల్లెలు ఇద్దరే పోయినరా జాతర కాడికి. ఆగో బావని తీసుకొని పోతాము అని వాళ్ళ ఆడవిళ్ళకి చెప్పినాయి. ఆగో ఈ సిగ్గి తప్పినోడు ఈడనే మంచం మీద బిడ్డ పక్కకు వండుకుండు. ఏం చేయాలి ఇక బయటగిస్తే ఇక జాతరలా ఎంత పని చేస్తుంటాయో. ఇక పలానోళ్ళ కోడలమ్మ అని తెలియాలి, పలానోళ్ళ వదినమ్మ అని తెలియాలి. ఇజ్జతి పోతుంది. ఈ అవ్వ ఈ అక్క చెల్లెలు ఇద్దరు ఏడవైనా ఇద్దరు తీస్తానికే ఉన్నారు. ఎవరు పంపించచ్చు, ఈడేమో సోయి తప్పి అగో గుర్రలు కొట్టుకుంటా వన్నాడు. ఏం చేయాలి. అమ్మా ఏమైందే కయ్య మొత్తుకుంటాము. మన ఇంటికాడ గివేలొల్లి పంచాది, గీడ చెల్లెళ్ళ ఇంటికి వచ్చినాక ఇట్లా గివేలొల్లి పంచాదా? ఏమైంది, ఎవరిని తిరుగుతున్నావు, ఎవరితో పంచాది పెట్టుకున్నావే మళ్ళా? అవునయ్యా, నాకేం పని పడలేక మందందరితో పంచాది పెట్టుకుంటేనే కూర్చుంటా కాదు. ఈ అవ్వ పోరగానికిన వాడయ్యా కాదురా, నీ మడదలుండి పెళ్ళము ఇద్దరు కలిసి జాతర కొయ్యిర్రు. నువ్వు వెంట పోతే ఏమైతుందిరా, మగ పిల్లగాని లెక్క జర తోడు ఉంటావు, ధైర్యంగా ఉంటది మాకు కూడా. అవు కొంతమంది జాతరలా ఈ ఇద్దరు అక్క చెల్లెలు ఎక్కడ పోతుర్రో ఏం కథనో. ఈ ఊర్లో ముందే మంచోళ్ళు ఉండరు నాయన, ఏ ఊరికించి ఏ ఊరు కొంచెం చుట్టాలు వస్తారు. ఏమన్నా అని చెడాయించి ఏమైనా బంగారం గిట్ల మెడలకైనా గుంజుకొని పోతే ఏం చేస్తావురా. నువ్వు మగ పిల్లగాని ధైర్యంగా ఉంటావని నీ ఎంట పెట్టుకొని పోతున్నారు. మళ్ళీ ఏమైందో బద్మాషి ఇద్దరే కలిసి పోయినారు. ఏమనంటే కష్టంగా నాయన నీ పెళ్ళాన్ని నీ మడదల్ని చూడు ఇద్దరే పోయినారు. ఈ అవ్వ నీతో పెద్ద కష్టం ఉంటదేందే. అరే పోతే పోని తీయరాదే, ఏమైనా కొత్త నానే నా పెళ్ళానికి గివ్వరు. చెల్లెళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వస్తూనే ఉంటది, ఊళ్ళో అందరూ ఎరక పడుతూనే ఉంటారు, ఈమె అందరినీ ఎరక పడుతుంది. దానికి ఏమైతుందే, ఇట్లా పోయి అట్లా వేస్తారేమో తీయరాదు. అబ్బా నువ్వు ప్రతి దానికి ఇంత పెద్దగా ఆలోచిస్తావమ్మా. ఏ దానికి తప్పు తీసుకుంటేనే కూర్చుంటావు, నీకేం పని ఉండదు పాట ఉండదు. గట్ల నా బిడ్డ. సరే సరే నీ పెళ్ళం జోలికి మళ్ళీ వస్తే నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా చూడు చూడు. నీ అవ్వ నీకు ఎన్నిసార్లు తట్టదాకినా తెలియదారగా బాధగా నొప్పి. నీ అవ్వ పెద్దగా డ్యామేజ్ అయితేనే, పెద్దగా ఏమన్నా గుండె వలిగితే గనక నీకు ఎరక రాదు, నీకు తెలియదు బిడ్డ. పోని పోని అని అనుకుంటున్నావు. ఆ పోని పోని అనుడుగా పెద్ద పొక్క అయినాక అప్పుడు ఎల్లెలకలు వేస్తావు. నాకు తెలియదా బిడ్డ నీ గురించి.
పండుకో పండుకో నాయనా, వచ్చి నీ నిద్ర డిస్టర్బ్ చేసినట్టునా. అదే నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందని నీ పెళ్ళం నీ మరదలు నిన్ను లేపకుండా పోయిర్రు. ఇక నేను వచ్చి నిన్ను లేపి తిట్టించినట్టు అయింది కదా. పండుకో పండుకో. ఈ అవ్వ నా కొడుకు జీవితము నాశనం అవుతుంటే నేను కల్లారా చూసుకుంటా కూర్చున్నట్టే ఉన్నది ఈ కథ. పాడుగాను ఏం చేస్తాం, తప్పని పరిస్థితి కదా. ఎక్కడ పోయినాయో, ఏమేం బదులని లేపుకుంటూ వస్తాయో, ఎవరింట పడిపోతాయో ఏం కథనో. ఇద్దరికిద్దరే ఉన్నాయి. అక్కకు మించి చెల్లున్నది, చెల్లకు మించి అక్కున్నది. ఫోన్లు పొక్కలు ఎవరంటే అలవాటు అవుతాయో ఏమో. దోస్తులు ఇదే నుల్లయ్యేలట మన వీడియో. ఇక మనోళ్ళందరూ చెప్పారు కదా, మొగుడు వద్దు పీడే ముద్దు గదే సిరీస్ మార్నింగ్ కంటిన్యూ చేయండి పెంటక్క అని అన్నారు కదా. ఇక మార్నింగ్ ఈ రోజు వీడియో పెట్టలేనందుకు కొంచెం టైం తీసుకొని మీకోసం ఈవినింగ్ వీడియో లాగా తీసుకొచ్చిన దోస్తులు. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేయరులా. ఎందుకంటే మేము చాలా కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితం ఏమి ఇస్తలేరు. మీరు చిన్న లైక్ చేస్తే మాకు ఎంతో ఆనందం అవుతుంది కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి ఐకాన్స్ కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే దోస్తులు, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో రేపు మార్నింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నానండి, సపోర్ట్ చేస్తూనే ఉండండి. స్వీట్ భాష. బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.